పర్మిషన్ తీసుకోవడం వేరు, ప్రత్యేకంగా 30 యాక్ట్ అమలు ఉంటదని చెప్పేసి ఒక సర్క్యులర్ జారీ చేయడం వేరు. దీని వెనుక ఉన్న ఉద్దేశమే మనం అర్థం చేసుకోవాలా. దీని మర్మం మనం అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. మీరు ఇప్పుడు కాకుండా ఇందాక మీరు ప్రశ్న అడిగారు, నిన్న వందలాది కాదు, వేలాది కాదు, లక్షలాది మంది శ్రీరామనవమిలో పాల్గొన్నారు, దేశవ్యాప్తంగా పాల్గొన్నారు, మన రాష్ట్రంలో పాల్గొన్నారు, మన హైదరాబాద్ లో పాల్గొన్నారు. మరి 30 యాక్ట్ అమల్లో ఉందని చెప్పేసి ఎక్కడైనా ప్రకటన చేశారా? అంటే ఇది దానికంటే సెన్సిటివ్ కదా. ఒక మతానికి సంబంధించిన, ఒక ఆధ్యాత్మికానికి సంబంధించిన ఇష్యూ, అదేవిధంగా హిందూ, ముస్లిం లేదా క్రిస్టియన్, అంటే అన్ని భిన్న మతాలు ఉన్న ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వీటి మధ్య ఒక సున్నితత్వం ఉంది. ఈ సున్నితత్వాన్ని మనం పరిరక్షించాలి అని అంటే అనుకోని ఘటన ఏదైనా జరిగితే దీనికి ఎక్కువ ప్రమాదం. కాబట్టి ఇక్కడ మనం 30 యాక్ట్ అమలు చేయాలని చెప్పేసి అనుకోలేదు కదా. కాబట్టి ఇక్కడ సున్నితం లేకపోయినా కానీ కావాలని దాన్ని సున్నితం చేసి దీన్ని అప్రజాస్వామిక అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం తీసుకున్న పనిలో తప్పే ఉంది. ఇప్పుడు మనం రీసెంట్ గా చూసాం, SLBC దగ్గర జరిగింది, లేదంటే అల్లు అర్జున్ వ్యవహారంలో జరిగింది. ప్రాణాలు పోయిన తర్వాత ప్రభుత్వం అసమర్థత వల్ల, సమర్థత లేకపోవడం వల్ల అని మాట్లాడే నేతలు ఉన్నారు కదా బీఆర్ఎస్ లో కూడా. 10 లక్షల మందిని ఒకే చోటకి తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తప్పేంటి అనేది కాంగ్రెస్ వాళ్ళ ప్రశ్న. మేడం, ఇక్కడ సెక్యూరిటీ కోసం ప్రభుత్వము లేదా పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పు లేదు. కానీ ఈ సమావేశానికి ఇంతమందే ఉండాలి, ఇగో ఇంతమందే వెళ్ళాలి, ఇగో ఈ రకంగా కలిసి ఉండొద్దు, ఈ విధంగా కలిసి వెళ్ళొద్దు అని చెప్పేసే ఆంక్షలే ఇక్కడ ప్రమాదం, ఇబ్బంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మేము ఇవాళ ఎంత 7వ తారీఖు, 24వ తారీఖు అని అంటే ఇంకా కొద్ది 10-15 రోజులు ఉంది. ఈ 10-15 రోజుల తర్వాత మా కార్యక్రమాలు, యాక్టివిటీస్ ఎక్కువైన తర్వాత, మేము జనాల్ని కూడగట్టిన తర్వాత ఒక్కళ్ళు ఇద్దరు కలిసి వెళ్తారా మీటింగ్కి? కాదు, వందల వేల మంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని ఇది యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు ఇంతమంది వెళ్ళడానికి వీల్లేదు, కాబట్టి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పడమో, లేకపోతే లారీలు ఆపడమో, బస్సులు ఆపడమో, లేకపోతే ఇంకోటి వ్యాన్లను ఆపడమో, లేదా ఇంకో రకంగా ఆపడమో వాళ్ళు చేయదలుచుకున్నారు. కాబట్టే ముందస్తుగా వాళ్ళు సర్క్యులర్ జారీ చేశారు. ఈ జారీ చేసి సర్క్యులర్ని అడ్డం పెట్టుకుని రేపు మేము నెల క్రితమే ఈ ఆదేశాలు ఇచ్చాము, ఇదే కావాలని మొండి పట్టుకుపోయి మంకు పట్టుబట్టి బీఆర్ఎస్ బహిరంగ సభ జరపడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ మేము ముందే ఇచ్చాము అని చెప్పేసి అటు కోర్టుకు చెప్పడానికి, ఇటు ప్రజలకు చెప్పడానికి ఒక ఎత్తుగడగా, ఒక పన్నాగంగా ఒక ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇవి ఏవి ఫలించవు, ఇవి ఏ రకంగా కూడా ప్రజలు హర్షించరు. అది ఎవరు హర్షించరు, మేమే కాదు, ప్రజలే కాదు, రేపు కోర్టులు కూడా అక్కడ జరిగే ఒక కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాన్ని మనం నిర్దిష్టంగా మాట్లాడుకోవాలి. ప్రభుత్వం సేఫ్ గేమ్ ఆడుతుంది, తర్వాత తనని బద్నాం చేయకుండా ఏదో ప్లాన్ వేసుకుంది. మరి ప్రభుత్వ ఆంక్షలకి ప్రభుత్వం ఏదైతే యాక్ట్ తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా వెళ్ళబోతున్నారు మీరు? ఖచ్చితంగా రేపు మాకు అడ్డగిస్తే మేము ఖచ్చితంగా కోర్టుకి వెళ్తాం కదా. వెళ్లకుండా పనులు కావు కదా. వెళ్లకుండా వాళ్ళు పనులు కల్పిస్తే ఈ సభ సజావుగా జరుపుకోవడానికి వాళ్ళు అనుమతి ఇచ్చేవాళ్ళు, ఏమనేవాళ్ళు కాదు. 30 యాక్ట్ ప్రత్యేకంగా తీసుకురావటము, అదేవిధంగా దాన్ని సర్క్యులర్ రూపంలో ఈరోజు బయటకు తీసుకురావడం అంటేనే దాంట్లో ఉన్న దురుద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి అంటున్నా. మొత్తం ప్రజలంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు అన్రెస్ట్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న సమస్యల్ని అత్యంత ఎక్కువగా ఫేస్ చేస్తున్నది గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, రైతులు, కూలీలు, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ సభకు అనూహ్యమైన స్పందన రాబోతుంది అని చెప్పేసి ముందే వీళ్ళు పసిగట్టారు. మీకు ఇంకో విషయం తెలుసలేదో, ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా ఈ రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ రావడానికి కూడా ప్రధాన కారణం అదే. ఏదో ఒక సందర్భంలో మేము ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉన్నాము. అంటే ఈ కార్యక్రమాలు గనక ఇవన్నీ కూడా ఒక భూమి అయితే, ఈ భూమి ప్రజలోకి వెళ్ళిపోతే స్థానిక సంస్థల్లో కూడా వీళ్ళు ఫెయిల్యూర్ కావడానికి, అదేవిధంగా వీళ్ళు సీట్లు రాకపోవడానికి కారణమవుతాయని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈ రోజు వాటిని పోస్ట్ పోన్ ఎందుకు చేసుకుంటూ వస్తున్నారు? 42% రిజర్వేషన్ అని చెప్పేసి అని, అదేవిధంగా ఇప్పుడు జరుపుతాం అప్పుడు జరుపుతాం అని చెప్పేసి ఎక్కడి నుంచి నవంబర్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి వచ్చేసాం. కానీ ఇప్పటికీ కూడా జరగడానికి వాళ్ళు జరపడానికి జంకుతున్నారు. ఎందుకు జంకుతున్నారు అని అంటే ఆ స్కీములు కానీ సరిగా అమలు కాలేవు, అదేవిధంగా ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇది పాజిటివ్ అవుతుంది, మనకు నెగిటివ్ అవుతుంది. కొంత మనం పాజిటివ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు సక్సెస్ కావడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏ రకంగా చూసుకున్నా వాళ్లకు వాళ్ళ పనులు, వాళ్ళు చేస్తున్న విధానము, వాళ్ళ మంత్రుల మధ్య సఖ్యత, లేదా మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు వాళ్ళ మంత్రులు పాటించడము, అదేవిధంగా ఇప్పుడు 6 మంత్రుల్ని ఇప్పటికీ ఫిలప్ చేయలేని పరిస్థితి అండి వాళ్ళు. అంటే ఇది నేను ఏమంటున్నాను అంటే, ఇది ప్రోటోకాల్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారము 6 మంత్రుల్ని ఫుల్ఫిల్ చేసి పనిలో పెట్టాల్సిన బాధ్యతలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఎక్సా వైఆ జెడ్డా అని చెప్పేసి కొట్లాడుకునే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప దాన్ని క్లియర్ చేసేసి
మంచి చెడు ఇంప్లిమెంట్ లోకి వెళ్ళిపోదామని చెప్పేసి వాళ్ళు ఏమని అంటున్నారా? ఇది రాజ్యాంగాన్ని ఖూనీ చేయడము, రాజ్యాంగ హక్కుల్ని కాలరాయడం అనేది అయితే మేము చెప్పదలుచుకున్నాం. గతంలో కూడా జరిగినాయి కదా, కొన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకుని చాలా 6 నెలల వరకు ఎవరికి ఇవ్వకుండా పరిపాలన చేయలేదా మేడం? అది డిఫరెంట్ టాపిక్. బట్ నేనేమంటున్నానంటే 6 నెలల్లో ఎవరు చేసినా, అది మా ప్రభుత్వం చేసినా లేకపోతే మీ ప్రభుత్వం చేసినా ఇంకో ప్రభుత్వం చేసినా, రాజ్యాంగపరమైన కార్యక్రమాన్ని రాజ్యాంగపరంగా జరుపుకోవాలి. మేము 6 నెలలు చేసినామని వాళ్ళు సంవత్సరంన్నర చేస్తారా? అంటే ఎవరైనా రేపు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము 6 నెలలు చేసామనుకుందాం ఏదో కారణాలతోని, వీళ్ళు సంవత్సరంన్నర అయిపోయింది కదా, ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోతుంది కదా, మరి సంవత్సరంన్నర ఇంకో 6 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది. అంటే ఎవరి పీరియడ్ అయినా వాళ్ళది లాస్ అయినట్టే కదా. మంత్రివర్గ విస్తరణ కూడా జరగాలంటున్నారా? ఎస్, ఖచ్చితంగా. అది ప్రజలకు కావాల్సింది. అది ఖచ్చితంగా. ఈ రోజు విద్యాశాఖ మంత్రి లేడు. మొన్న 10th రేవంత్ రెడ్డి గారు ఉండే 10th క్లాస్ పరీక్ష పేపర్లు లీక్ అయినాయి. ఒక ప్రత్యేకమైన రెస్పాన్సిబిలిటీ లేదు కాబట్టి, ఒక బాధ్యత లేదు కాబట్టి అటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఆడే ఏ గేమ్ అయినా సేఫో అన్సేఫో ఏ గేమ్లోనైనా వాటిని తిప్పి కొడతాము. సభని కనీ వినే ఎరగని రీతిలో బ్రహ్మాండమైన జయప్రదం చేయబోతున్నాం. పివి రెడ్డి గారు, అంటే గతంలో వాళ్ళు ధర్నా చౌక్ ని క్లోజ్ చేశారు, ధర్నాలకి రాస్తారోలకి సంవత్సరాలు సపోర్ట్ చేయలేదు. అరెస్ట్ చేసిన సందర్భం చాలా మంది అరెస్ట్ చేశారు, బీజేపీ వాళ్ళని కూడా. రైట్. కానీ ఇప్పుడు ఎందుకు వాళ్ళు చేస్తామంటే వీళ్ళు అడ్డుకుంటున్నారని, లేదంటే వాళ్ళు అడ్డుకున్నారని, ఏంటి ఇవన్నీ? అదే సభలు పెట్టుకోవడం, సభల్లో చెప్పటం, మాటలు, మన పబ్లిక్ వాయిస్ ఇవ్వటం అనేది డెఫినెట్గా ఏ పార్టీ అయినా చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా కూడా అధికార పక్షం మీద గొంతు విప్పటం అందరికీ హక్కు ఉంటుంది, చెప్పాలని హక్కు ఉంటుంది. కానీ గొంతు నొక్కడం అనేది అధికార పక్షాలు చేస్తూ ఉంటాయి. అక్కడ 10 సంవత్సరాలు అట్లాగే బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేద్దామని అనుకుంటున్నది. అంటే వేరే పక్షం రావద్దు, వేరే పార్టీలు డెవలప్ కావద్దు, ముందుకెళ్ళొద్దు అనే ఆలోచనతో ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటాయి. కానీ ఏ పార్టీ అయినా కూడా ర్యాలీలు కానీ, ప్రశాంత వాతావరణంలో ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, లేకపోతే పబ్లిక్ మీటింగ్స్ కానీ డెఫినెట్గా పెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ చేస్తే బీజేపీ పార్టీ హర్షించిందా? ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఎన్నోసార్లు మేము కోర్టుకెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళ హయాంలో. వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. అంటే వాళ్ళు అంత రెస్ట్రిక్షన్స్ పెట్టారు. సో ఏ పార్టీనైనా కూడా ఏంటంటే రేపు పొద్దున అదే పార్టీ వాళ్ళ పార్టీ కనపడాలి, ప్రజల్లో కనపడాలి, ఇంకా గొంతె విప్పి మాట్లాడవద్దు, గొంతు నొక్కాలన్న ఆలోచనతో డెఫినెట్గా కనిపించిందారు. మనం ఇదొక్కటే కాదు, పబ్లిక్ ఈవెన్ ప్రతిపక్ష పార్టీలనే కాదు, ఈవెన్ ఛానల్స్ను కూడా వచ్చిన కొత్తలో ఛానల్స్ను కూడా నొక్కిపెట్టారు, గొంతు నొక్కిపెట్టారు. ప్రజా సంఘాలు మాట్లాడుతూ ధర్నా చౌక్ తీసేసారు. రకరకాల పెద్ద మనుషులు కూడా, చాలా పెద్ద ప్రజా సంఘాల లీడర్లందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనపడ్డది, లోపలేసిన పరిస్థితి కనపడ్డది. ఇక్కడ ధర్నా చేద్దామంటే హౌస్ అరెస్ట్లు 12 వరకు, యాక్చువల్గా ఈవెన్ 23లో కూడా. సో అలాంటిది మళ్ళీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్న ఒక మాట, ఇవన్నీ కూడా మార్పులు రంగులు మారుస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. కానీ ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కదా. వీళ్ళు సభ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది సిల్వర్ జూబ్లీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించింది, లేదంటే ఈ ప్రభుత్వం పైన